ముల్తాన్ మూలస్థానం అఖండ భారతంలో భాగం కాదా? అక్కడ నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్. అక్కడ నరసింహస్వామి వారి తేజస్ అక్కడ ఉండదా? అక్కడ వెళ్ళి తపస్సు చేసుకున్న వాళ్ళకి సిద్ధి పొందరా వాళ్ళు? పాకిస్తాన్లో ఉంది ఈరోజు. మనం వెళ్ళలేకపోతున్నాం, అది మన ఇబ్బంది. గతంలో ఆదిశంకరులు కాలడి నుంచి ఆయన కాశ్మీర్ శారదా పీఠం దాకా వెళ్ళొచ్చారు ఆయన. ఇప్పుడు పిఓజేకేలో ఉంది. కానీ అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. ఎన్నో రాజ్యాలు దాటారు, ఎన్నో భాషలు, వాళ్ళ కట్టుబాట్లు వేరే, వాళ్ళ ఆహార వ్యవహారాలు వేరే, ఇన్ని వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. భాషలు కూడా వేరేనే. సంస్కృతం ఆఫ్ కోర్స్ కామన్గా ఉంది అని మనం అంటాం, కానీ సంస్కృతం భాషలో అగైన్ ఇది వేరే వీడియో చేయాల్సి వస్తుంది. మనకి లాంగ్వేజ్కి సంబంధించి వేరే వీడియో చేయాలి. మనకు సంస్కృతం అన్నది సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో మాత్రమే కామనాలిటీ. వ్యావహారిక పదాల్లో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఒక ఉదాహరణ ఇస్తాను, తర్వాత దాని గురించి సపరేట్గా చర్చిద్దాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మనిషి అవయవాలు తీసుకుందాం మనం. కన్ను, ముక్కు, నోరు, చెవులు, మనకు చంపలు, చేతులు, కాళ్ళు సంస్కృతంతో సంబంధం లేదు. సంస్కృత పదాలు కానే కావు. న్యూమరల్స్ 1, 2, 3 వాళ్ళ అక్కడ ఏకం, ద్వి, త్రీణి, చత్వారి వాళ్ళ నంబర్లు వేరే. సంస్కృతంలో ఏక్, హిందీలో కూడా ఏక్. సో వాళ్ళ కామనాలిటీస్ కానీ మనకు లేవు అవి. సో ఇటువంటి భాషలు చాలా ఉండేవి. సో మనిషి జీవించడానికి కావాల్సిన పదాలు సపరేట్గా ఉండేవి. సాంస్కృతిక పరంగా సంస్కృతం ఉండేది. భగవంతుడు అనేసరికి బహుశా అన్ని భాషల్లో భగవంతుడు ఉంటాడు. ఆత్మ అన్నిట్లో ఒకటే ఉంటుంది. తమిళ్లో అయినా ఆత్మనే, కాశ్మీర్లో అయినా ఆత్మనే, ఇటువంటివి. కాబట్టి మనకు స్పిరిచువల్ కనెక్షన్కి సంబంధించి సంస్కృతం కామన్ ఉన్నా వ్యావహారిక భాషల్లో ఇండివిజువల్ భాషలు ఉండేవి. చాలా బాగుంది, పర్ఫెక్ట్, రైట్. అప్పుడు ఏమైందంటే ఆదిశంకర్లు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎన్నో భాషలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన, ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. కాబట్టి అఖండ భారతం అనేది ఒక్క ఊరు నుంచి రాజ్యం వెళ్ళినటువంటి విషయం కాదు. ఇది ఫస్ట్ పొలిటికల్గా అర్థం చేసుకోవాలి మనం. రెండవది, ఇండిపెండెంట్ దేశాలు ఉండొచ్చు. మనకు నేపాల్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక ఉంది, మాల్డీవ్స్ ఉంది. ఈ దేశాలన్నింటిలో కూడా మనం అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో మనకు కొంత ఇబ్బంది ఉంది, కానీ బట్ ఈ మిగతా శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, మనం వీసా ఫ్రీ వెళ్ళొచ్చు. ఎవరు ఆపారు మనల్ని? అక్కడ ట్రింకోమాలీలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కదా. మనం అందరూ తండోపతండాలుగా మన వాళ్ళు వెళ్తున్నారు. అది వేరే దేశం అయితే ఏమైంది? మన దానివల్ల ఏం డిఫరెన్స్ లేదు మనకి. నేపాల్ కాఠ్మండుకు వెళ్తున్నారు లేదా, పశుపతినాథ్ దర్శనం చేసుకుంటున్నారు లేదా, ఆధార్ కార్డు చూపించి వెళ్ళిపోవచ్చు మనం అక్కడ. అవునా? ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలని ఆధార్ కార్డు ఎవరికో చూపించాలి కదా. ట్రైన్ టీటీకైనా చూపించాలి, లేదా ఎయిర్పోర్ట్ అయినా చూపించాలి టికెట్ కొనడానికి. అదే నేపాల్ వెళ్తున్నాం, ఆడ ఇంకో ప్రభుత్వం ఉంటే దానివల్ల మనకి ఏం నష్టం లేదు. అందుకనే ఇన్ని దేశాలు ఉండడం వల్ల మనకు నష్టం లేదు. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సాంస్కృతికంగా మనల్ని కట్ చేశారు, వెళ్ళడానికి వీల్లేదన్నారు. అంతేగాని అటువంటివి ఇబ్బందులు ఉండినాయి. ఫర్ ఇన్స్టెన్స్ చాణక్యుడిని మగధ నుంచి వెలివేశారు. ఆయన వెళ్ళి అక్కడ తక్షశిలలో తలదాల్చుకోవాల్సి వచ్చింది ఆయన. కాబట్టి మళ్ళీ ఎప్పుడో ఆయన పుణ్యభూమికి, ఆయన మాతృభూమికి తిరిగి వచ్చాడు ఆయన. సో ఇటువంటివి ఆ దేశంలో ఉండే తడిపార్ అనేవాళ్ళము. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొంతమందిని ఈ మా రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా మన అమిత్ షా గారిని గుజరాత్లో ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేశారు. యూపీకి వచ్చున్నాడు. కాబట్టి ఇటువంటివి జరిగేవి, కొంతమందిని ఎలిమినేట్ చేయడం. కానీ నార్మల్ కామన్ ప్రజల్ని కట్ చేయడంలోనే మనకి ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి అఖండ భారతం అనేది పొలిటికల్ కాదు ఫస్ట్. సెకండ్, జియోగ్రఫీలో కూడా హార్డ్ బార్డర్స్ ఎప్పుడూ లేవు. రెండో విషయం ఇది. మూడవది, సాంస్కృతిక పరంగా మనం పురాణ ఇతిహాసాలు, చరిత్రలలో మన వీటిలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి వాంగ్మయంలో వీటిని అన్నింటినీ వర్ణించారు.